ఈరోజు వీడియోలో మీరు ఈవినింగ్ టు నైట్ రొటీన్ చూడబోతున్నారు. ఇందులో భాగంగా శ్రావణ మాసం పనులు అలాగే హెల్దీ పొడులు ప్రిపేర్ చేశానండి. వాటిని మీతో షేర్ చేస్తున్నాను. కొంచెం మీకు బద్ధకంగా అనిపించినా ఈ వీడియో చూడండి. యాక్టివ్ అయ్యి వర్క్ చేసుకోవాలి అనిపిస్తుంది. మనకి ఎంత పని చేస్తున్నా సరే ఎక్కడో చోట కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కదా. ఆ బద్ధకం పక్కన పెట్టి చేస్తే ఇల్లు చాలా బాగుంటుంది కదా. హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నా పేరు రమ. వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. డివోషనల్ వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. రొటీన్ వ్లాగ్స్ని ఈ మధ్యనే స్టార్ట్ చేశాను. ఇది సెకండ్ వీడియో అండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏం చేస్తున్నాను అంటే కడిగిపెట్టుకున్న స్టీల్ డబ్బాలన్నింటినీ కూడా పాత బనియన్స్ ఉంటాయి కదండి, పిల్లవి టీషర్ట్స్ ఉంటాయి కదా కాటన్వి, అవి తీసుకుని దాంతో మొత్తం తుడిచేస్తున్నాను అనమాట. మనం ఎంత కడిగి ఆరబెట్టినా కూడా ఎంతో కాస్త తడి ఉంటుంది. పెద్దగా ఎండలు అసలు తగిలిన అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా గిన్నెల విషయం చెప్పగలదండి, తడి ఉంటుంది. పప్పులు ఉప్పులు వేసేవైతే పప్పులు అలాగే వాటితో పాటు రవ్వలు లాంటివి వేసేటప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా మనం తడి ఆరబెట్టకపోతే అవి పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. అందుకే నేను మొత్తం నీట్గా తుడిచేసుకుంటాను. రోజు గిన్నెలు కూడా కడిగిన గిన్నెలు కూడా క్లాత్తో తుడిచే పెడతానండి. అలా పెట్టడం వల్ల మనకి బొద్దింకులు చిన్న చిన్న పురుగులు ఒక 90% రాకుండా ఉంటాయి. డబ్బాలన్నింటినీ నార్మల్గా ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు స్టీల్ డబ్బాల్ని తోమేస్తూ ఉంటాను. ఎప్పుడు మంత్లీ సరుకులు అయిన వెంటనే ఎప్పుడు పడితే అప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఈసారి ఏంటంటే శ్రావణ మాసం కాబట్టి డీప్ క్లీనింగ్ అన్నీ ఒక్కసారి వేసేసి వాష్ చేయించేసి తుడిచేసి మొత్తం అన్నీ పెట్టేసి ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను. గ్లాస్కి కొంచెం కాలిన్ కొట్టాను, గ్లాస్ డోర్స్ కాబట్టి వాటిని కూడా కొంచెం స్ప్రే చేసి తుడిచేస్తే సరిపోయింది. ఇలా అరేంజ్ చేసుకున్నాను. మోస్ట్లీ ఎక్కువ స్టీల్ డబ్బాలు వాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. అక్కడక్కడ కొంచెం ప్లాస్టిక్ వస్తువులు ఉంటాయి, గ్లాస్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఈ డిష్ వాష్ రీసెంట్గా తీసుకున్నానండి, ఆర్గానిక్ది. భలే బాగుందబ్బా, నిమ్మకాయ వాసనతో గిన్నెలు తోముతుంటే సువాసన వచ్చేస్తున్నాయి. పొటాటోలు అలాగే అల్లం, బీట్రూట్, దుంపలు అసలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. టొమాటోలు కూడా అస్సలు పెట్టకూడదు. అందుకే వాటిల్లో గాలి తగిలే ప్లేస్లో ఉంచా. ఈ డబ్బా నన్ను అడుగుతుంది ఎప్పుడు ఇందులో స్నాక్స్ ఫిల్ చేసి పెడతావు అని. చెయ్యాలండి, అసలు శ్రావణ మాసం పళ్ళు వల్ల అసలు ఖాళీ ఉండట్లేదు. హెల్దీ పొడులు, కరివేపాకు పప్పులో కానీ ఎందులోనైనా కరివేపాకు చూసాడా మా చిన్నోడు, వెంటనే తీసి పక్కన పడేసి దొంగ చూపులు చూసుకుంటూ మిగతాదంతా తినేస్తాడు. అదే ఇలా పొడులు పచ్చళ్ళు చేసి పెట్టాననుకోండి, గప్చిప్గా కాస్త నెయ్యి వేసుకుని కామ్గా లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు. అందుకే 3 రకాల హెల్దీ పొడులను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పొడులు అయితే నాకు కొన్ని నెలలు వచ్చేస్తాయండి. అలాగే ఈ పొడులతో మనం ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చేయొచ్చు. అవి కూడా చాలా హెల్దీ అండ్ టేస్టీగా ఉంటాయి. మీకు 1 బై 1 చూపిస్తున్నాను. ఇదేంటంటే మునగాకండి. కొంచెం ఎండలు ఉండేటప్పుడే మునగాకుని వాష్ చేసి ఒలిచేసి నీడలో ఆరబెట్టనమాట. అలా ఆరబెట్టడం వల్ల ఎలా అవుతుందంటే ఎక్కువ ఆయిల్ వేసి ఫ్రై చేయాల్సిన పని లేకుండా, అస్సలు కొంచెం కూడా తడి లేకుండా చాలా బాగా వస్తుందండి. మునగాకు పొడి అయినా కరివేపాకు పొడి అయినా సరే, మీరు ఎప్పుడు చేయాలనుకున్నా ఆకుని వాష్ చేసేసి 2-3 సార్లు వాష్ చేసి ఆకుని గుడ్డ మీద పొడిలో అంటే ఎండ తగలకుండా కాస్త నీడలో ఆరబెట్టారంటే చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే కొంచెం నువ్వులు వేసి దోరగా వేయించుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేయాల్సిన పని లేదండి. పప్పు నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని తింటే కమ్మగా భలే ఉంటాయి పొడులు. అలాగే దోశల మీద, మినపట్టుల మీద, ఉత్తప్పాల మీద కూడా మనం వేసుకోవచ్చు నచ్చితే. పోపు దినుసులు వేగిన తర్వాత అప్పుడు నేను నువ్వులు వేస్తున్నానండి. లేదంటే అవి వెంటనే వేగిపోతాయి కదా, ఇవి నల్లగా అయిపోతాయి, మిగిలినవేమో దోరగా వేగకుండా ఉంటాయి. పక్కన ఏంటంటే సైమల్టేనియస్గా నేను ఏం చేశాను అంటే పక్కన ఇంకొక పాత్రలో ఆయిల్ లేకుండా పల్లీలు వేయిస్తున్నాను. పల్లీలు పొడి చేయడానికి. ఇది ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నాను కదండి, ఇది మునగాకు కరివేపాకు పొడి మాట. ఇందులో కొంచెం ఫ్రెష్ కరివేపాకు కూడా వేసాను. దాన్ని వాష్ చేసి కొంచెం వాటర్ డ్రై అయినిచ్చి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ఫ్రెష్ కరివేపాకు వేస్తే ఇది కూడా సువాసన బాగుంటుంది. పోపు దినుసులన్నీ మొత్తం అన్నీ బాగా వేగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో మనం ఆల్రెడీ డ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా నీడలోని, ఆ మునగాకు పొడి అలాగే కరివేపాకు పొడి లాస్ట్లో యాడ్ చేసి జస్ట్ ఒక్క నిమిషం పాటు అలా జస్ట్ మాడిపోకుండా జస్ట్ అక్కడే ఉండేలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టేసుకుంటే సరిపోతుంది.
మీరు ఈ పొడులతో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలనుకున్నారనుకోండి, కొంచెం నెయ్యి వేసి, రైస్ కలిపేసి, మీకు కావాల్సినంత పొడి మిక్స్ చేసి, కొంచెం తాలింపు వేసేసి, లైట్‌గా నిమ్మరసం పిండిస్తే చాలు సరిపోతుంది. పొడితో చేసిన రైస్‌తో పాటు పెరుగన్నం కూడా ఇస్తాను. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అవుతుంది. స్టీల్ పాత్రలో వేస్తున్నాను కాబట్టి త్వరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎటు వెళ్ళకుండా దగ్గరుంచేస్తున్నాను. అంతటిని కూడా పళ్ళెంలో వేసేస్తున్నాను. అదే మీరు ఫ్రెష్ మునగాకు చేసుకుంటే మునగాకు ఒక్కదాన్ని విడిగా వేయించుకోవాలి. ఆ పొడి అందులో అంత తడి అంతా ఆరి పచ్చిదనం పోయి చాలా బావుంటుంది. పల్లీలు బాగా రోస్ట్ అయిపోయినాయండి. వాటిని పక్కకు తీసేసి కొంచెం ఆయిల్ వేసి అందులో దంచిన వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి జస్ట్ రోస్ట్ చేస్తానంతే. పల్లి పొడికి ఇంకేం ఉండదండి. పల్లీలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర అంతే. కరివేపాకు కూడా అవసరం లేదు. ఇది యాక్చువల్లీ నేను చూపిస్తున్న మిగిలిన 2 పళ్ళు కూడా గోదావరి జిల్లా, గోదావరి జిల్లాలో కోనసీమ రుచులు అనుకుందాం. రాయలసీమ పొడండి పల్లి పొడి అయితే మాత్రం. రాయలసీమలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మాకు ఆంధ్రాలో ఉండేటప్పుడు. వాళ్ళ దగ్గర నేర్చుకున్నా అనమాట. ఇది పులిహోరలోకి, ఉగ్గాని బజ్జీలోకి, దోసల్లోకి, ఉత్తిన రైస్‌లో కూడా పల్లి పొడి చాలా బావుంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ మీకు పెనం కనిపిస్తుంది కదా! స్టీల్ పెనం. ముందేమో మునగాకు పొడి తీసేసాను. తర్వాత నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. నువ్వులు రెండింతలు తీసుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ ఒకంతు తీసుకుంటున్నానండి. ఎందుకంటే కమ్మగా ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు కదా! అందుకని. అన్నీ వేసేసిన తర్వాత మిగిలినవన్నీ డబ్బాలో ఎక్కడెక్కడ సర్దేస్తున్నానమాట. అయితే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ పొడి ఎలా చేయాలి అంటే తాలింపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు వేయనండి. మినప్పప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఒక వంతు ఒక చిన్న కప్పుతో మనము అవిసె గింజలు తీసుకుంటే 2 కప్పుల నువ్వులు వేసుకోవాలి. నువ్వులు చూసానండి ఇంకొంచెం పడతాయి అనిపించింది. ఇంకొంచెం వేసి ఇలా బాగా వేగిందో స్టవ్ ఆఫ్ చేసి ఉప్పు కూడా అందులోనే వేసేస్తున్నాను. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ పొడులు చేసుకుని డబ్బాలో పెట్టుకుంటే కొన్ని మంత్స్ వచ్చేస్తాయి నాకు. పాలగిన్ని పెరుగు కోసం పాలు స్టవ్ మీద పెట్టాను. పాలగిన్ని డైరెక్ట్‌గా పాలు పోయకుండా కొంచెం నీళ్లు పోసి మీరు పొయ్యి మీద పెట్టారు అంటే పాలు ప్యాకెట్ పాలు కింద అడుగున లేయర్‌లా వస్తుంది కదా! అలా రాకుండా ఉంటుంది. పిల్లల కోసం నైట్ డిన్నర్ కోసం రైస్ పెట్టేశాను. పిల్లలకి రైస్‌కి పప్పు ఉంది. పప్పు, ఆకుకూర ఉంది. వాటితో పాటు 3 రకాల పొళ్ళున్నాయి. వాటితో పాటు కాకరకాయ ఫ్రై కూడా ఉంది మార్నింగ్ చేసింది. మాకేమో పక్కన ఓట్స్ చేశాను. దాని పక్కన మరమరాలు పులిహోర అండి. ఈవినింగ్ స్నాక్‌గా అయినా, నైట్ డిన్నర్‌గా అయినా, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయినా సూపర్ ఉంటుంది. ఇందులోకి చాయ్ మినపప్పు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, తురిమిన అల్లం, కరివేపాకు వేసుకొని, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర. నార్మల్‌గా పులిహోరలో జీలకర్ర వేయం. కానీ ఇందులో జీలకర్ర చాలా బావుంటుంది. అవి దోరగా వేగిన తర్వాత ఇలా పిండుకున్న మరమరాలు వేసుకోవాలి. కొంచెం వాటర్‌లో జస్ట్ ఇలా వెంటనే వేసిన వెంటనే పిండేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచేస్తే మెత్తబడిపోయి అంత రుచి బాగుండదు. రెడీ అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చూస్తున్నాను. నిమ్మకాయ అండి. నిమ్మకాయ పిండుకోవాలి. మీకు పులిహోర క్రేవింగ్స్ వచ్చాయనుకోండి, పులిహోర క్రేవింగ్స్, బిర్యానీ క్రేవింగ్స్ ఇలా విడివిడిగా ఉంటాయి కదా మనకి. ఇఫ్ ఇన్ కేస్ అలా వస్తే గనక ఈ పులిహోర ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ మంచి డైట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు పల్లీల క్వాంటిటీ తగ్గించుకుంటే. 1 బై 1 పొడులన్నింటినీ నేను మిక్సీ పట్టేస్తున్నాను. పొడులన్నింటినీ కూడా ముఖ్యంగా పల్లీల పొడైతే బరగ్గా పట్టుకోవాలి. అంటే అసలు పొడి అయిందా లేదా అన్నట్టుగా. బరగ్గా పట్టుకుంటే పలుకు పలుకుగా ఉంటే రైస్‌లోకి చాలా బావుంటుంది. ఇంకా మునగాకు పొడి అంటారా అసల మిక్సీ ఒక్క జస్ట్ పల్స్ ఇచ్చిన వెంటనే చాలు. వెంటనే పిండి పిండిలా అయిపోతుందండి. ఎందుకంటే మంచిగా డ్రై అయిపోయి ఉంటుంది కదా! అలాగే నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అయితే మాత్రం కొంచెం ముద్ద ముద్దగానే వస్తుంది. దాంతో పాటు దాన్నైతే మెత్తగానే పట్టుకోవాలి. పల్లీలకైతే జస్ట్ పల్సిస్తే సరిపోతుంది. నేను ఫాలో అయ్యేవి మీతో షేర్ చేస్తున్నాను. ఆ పాయింట్స్ మీకు నచ్చితే గనక మీరు ఫాలో అవ్వండి. పొళ్ళన్నింటిని వేసేసి పూర్తిగా ప్రిపేర్ చేసినవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొంచెం కూడా వేడిగా ఉన్నప్పుడు పట్టకండి. చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది. పొడులన్నింటినీ ప్రిపేర్ చేసేసాను. అన్నింటినీ డబ్బాల్లోకి వేసేస్తున్నాను. వేసేసి మొత్తం అన్నింటిని దాచేస్తా. ఈ మునగాకు పొడికి ఫ్యాన్స్ ఉన్నారండి. అందుకే వాళ్ళ కోసం ఇది పక్కకు తీస్తున్నాను. మొత్తం అన్నింటినీ గ్లాస్ జార్స్‌లో పెట్టుకుంటాను. వీలైతే గ్లాస్ జార్స్ కానీ, స్టీల్ డబ్బాలో కానీ పెట్టుకోండి. వీటిని మా చిన్నవాడికి దొరకకుండా దాచిపెట్టాలి. లేదంటే అన్నం, కూరలు మానేసి ఇవే తింటాడు. పొళ్ళు ఎక్కువ తిన్నా కూడా వేడి చేస్తుందండి. పొడి తిన్నప్పుడు ఒక ముద్ద పెరుగన్నం కంపల్సరీ తినాలి. అంతా అయిపోయింది. అబ్బా! ఈ రోజుకి సమాప్తం అండి వంటగది. మొత్తం అంతా క్లీన్ చేసేసి మంచి బ్రీజ్ వస్తుంది. మంచి చల్లటి గాలొస్తుంది. ఎప్పుడెప్పుడు బాల్కనీలోకి వెళ్దామా అని చూస్తున్నాను. ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన వెంటనే
ఎక్కడి నుంచి తీసిన మనీ ప్లాంట్ అక్కడే పెట్టేస్తున్నాను. పాపం వంటగదిలో దానికి ఇంతసేపు ఊపిరి ఆడిందా లేదా నాకు అర్థం కాలేదు. నేను పెట్టిన మంటలకి, పొగలకి అది అల్లాడిపోయింది ఇప్పటి వరకు. నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని కిచెన్ అంతా నీట్‌గా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ దీంతో పని. ఇప్పటికింకా రామ్ రామ్ సమాప్తం అండి. ఎంత హ్యాపీగా ఉంటుందో నైట్ కిచెన్ అంతా క్లీన్‌గా ఉంటే. బాల్కనీలో ఎంత బాగుందో చూసారా? మా మల్లె అంటూ, అలాగే మా మనీ ప్లాంట్ కూడా గాలికి అలా కదులుతుంటే చూడబుద్దవుతుంది. బాల్కనీలో పెద్దగా ఎండ తగలదండి. లేకపోతే బోలెడు మొక్కలు పెట్టుండేదాన్ని. ఎండ లేదు, అలాగే స్పేస్ లేదు. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.